శ్రీశ్రవణం ఛానల్‌కి శ్రోతలందరికీ స్వాగతం. మనం భాగవత కథలో దశమ స్కందంలో శ్రీకృష్ణుని యొక్క పరిణయాలు 8 మందిని పట్టప్రాణులుగా చేసుకున్నారు. అది కాకుండా నరకాసురుడిని చంపిన తర్వాత 16,000 మందిని కూడాను వివాహం చేసుకున్నాడు అన్న సంగతి మనం నిన్నటి కథ వరకు చెప్పుకున్నాం. ఈరోజు శ్రీకృష్ణుని యొక్క సంతానం గురించి చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు తన 16,008 మంది భార్యల యందు ఒక్కొక్కరికి 10 మంది సంతానాన్ని ప్రసాదించాడు. వారంతా కృష్ణునితో సమానమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళనమాట. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఎవరి గృహంలోనూ ఉండేవాడు కాదు. కానీ కృష్ణుడు భార్యలందరికీ కృష్ణుడు ఎల్లప్పుడూ తన వద్దనే తన గృహంలో ఉన్నాడు అనే భ్రమని కలిగించేవాడు. కృష్ణుడి భార్యలు అందరూ కూడాను కృష్ణుడికి తన మీదనే ఎక్కువ ప్రేమ, అందుకనే ఎల్లప్పుడూ నా వద్దే ఉంటున్నాడు అని అనుకునేవాట. శ్రీకృష్ణుడికి సంతానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణునికి రుక్మిణి ద్వారా ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుచంద్రుడు, విచారువు, చారువు అనే 10 మంది సంతానం. అలాగే సత్యభామ ద్వారా భానువు, సుభానువు, స్వర్భానువు, ప్రభానువు, భానుమానుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే 10 మంది కుమారులు కలిగారు. ఇక జాంబవంతికి సాంబుడు, సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతువు, వసుమానుడు, ద్రవిడుడు, క్రతువు అనే 10 మంది కుమారులు కలిగారు. నాగ్నజితికి వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగువు, వేగవానుడు, వృషుడు, అముడు, ఆముడు, శంకువు, వసువు, కుంతి అనే 10 మంది కుమారులు కలిగారు. కాళింది అనే ఆవిడికి శ్రీకృష్ణుని వల్ల శృతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, సోమకుడు అనే 10 మంది పుత్రులు కలిగారు. మాద్రి వల్ల ప్రఘోషుడు, గాత్రవానుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే 10 మంది సంతానం కలిగారు. మిత్రవిందకు వృకుడు, హర్షుడు, అనిరుడు, గృధుడు, వర్ధమానుడు, అన్నాదుడు, మహాంసుడు, పావనుడు, వహ్ని, క్షుది అనే 10 మంది కలిగారు. శ్రీకృష్ణుని ఆఖరి భార్య అయిన భద్రకు సంగ్రామజిత్తు, బృహస్సేనుడు, సూర్యుడు, ప్రహరానుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, అయుడు, సత్యకుడు అనే పేరు గల 10 మంది కుమారులు కలిగారు అని పరీక్షిత్ మహారాజుకి మన సుఖ మహర్షి చెప్పాట. ఆ తర్వాత రుక్మిణి అన్నగారు రుక్మిణి ఆయన కుమార్తె పేరు రుక్మవతి. రుక్మవతిని రుక్మిణికి కలిగిన కుమారుడు ప్రద్యుమ్నుడు వివాహం చేసుకున్నాడు. ప్రద్యుమ్నునికి రుక్మవతికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు అనిరుద్ధుడు అనమాట. కృష్ణుని 16,000 మంది భార్యలకు ఒక్కొక్కరికి 10 మంది కుమారులు జన్మించారు. ఆ కుమారులకు కుమారులు జన్మించారు. ఆ ప్రకారంగా కృష్ణుని పుత్రులు, పౌత్రులు కోటానుకోట్ల మంది అయ్యారనమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకు ఒక అనుమానం వచ్చింది. కృష్ణుడికి రుక్మికి విరోధం ఉంది కదా! కృష్ణుడు రుక్మిని అవమానించాడు గదా! మరి ఈ రుక్మి సమయం దొరికితే కృష్ణుడిని చంపుదామని ఎదురు చూస్తున్నాడు గదా! తన కుమార్తెను రుక్మవతిని కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నునికి ఇచ్చి వివాహం ఎలా చేశాడు? ఒకరిని ఒకరు ద్వేషించుకునే కృష్ణుడు, రుక్మి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఎలా జరిగాయి? ఈ విషయాన్ని కూడా నాకు వివరించండి అని అడిగాట. పరీక్షిత్ మహారాజా, పరమశివుని చేతిలో భస్మం అయిన మన్మధుడే శ్రీకృష్ణుడు రుక్మిణికి కుమారుడుగా ప్రద్యుమ్నుని పేరుతో పుట్టాడని మనం చెప్పుకున్నాం కదా! రుక్మి తన కుమార్తె రుక్మవతికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి ప్రద్యుమ్నుడు కూడా వెళ్ళాడు. రుక్మవతిని చూశాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఎదిరించి, జయించి రుక్మవతిని తనకి ఇమ్మని రుక్మిణి అడిగాడనమాట. రుక్మి కోపం కృష్ణుని మీద కానీ, తన సోదరి రుక్మిణి మీద కాదు. అందుకని రుక్మిణి కుమారుడు తన మేనల్లుడైన ప్రద్యుమ్నుడికి తన కుమార్తె రుక్మవతిని ఇచ్చి వివాహం జరిపించాడనమాట. రుక్మిణికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆవిడ పేరు చారుమతి. ఆ చారుమతిని కృతవర్మ కుమారుడు బలి వివాహం చేసుకున్నాడు. ప్రద్యుమ్నునికి రుక్మవతి వలన ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు అనిరుద్ధుడు. తన చెల్లెలు రుక్మిణికి సంతోషాన్ని కలిగించడానికి రుక్మి తన మనవరాలిని అనిరుద్ధునికిచ్చి వివాహం చేశాట. ఈ వివాహానికి శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలగు వారంతా భోజకటకానికి వెళ్ళారు. వివాహం చాలా వైభవంగా జరిగింది.
ఆ వివాహానికి కళింగరాజులు కూడా వచ్చారు. కళింగరాజులు మహాగర్విష్ఠులనమాట. వచ్చిన వాళ్ళు వివాహం చూసి భోజన సత్కారాలు పొంది వెళ్ళకుండా రుక్మిణి బలరాముడితోటి పాచికలాడమని బలవంతపెట్టారు. బలరాముడు ఎలాగైనా పాచికల ఆటలో ఓడించాలని పట్టుబట్టారు. విధిలేని పరిస్థితుల్లో రుక్మి, బలరాముడు పాచిక ఆట ఆడారు. పాచికల ఆటలో అంతగా నైపుణ్యం లేని బలరాముడు ఓడిపోయాడు. ఓడిపోయిన బలరాముడిని చూసి కళింగరాజులు హేళన చేస్తూ పకపకా నవ్వారు. బలరాముడికి తీవ్రంగా కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాడు. ఈసారి రుక్మి 1,00,000 పణాలు పందెంగా పెట్టాడు. ఆ ఆటలో బలరాముడు గెలిచాడు. ఇన్ని ఆటలు ఓడినవాడు ఒక్క ఆట ఎలా గెలుస్తాడు? అంతా మోసం అన్నాడు రుక్మి. బలరాముడికి ఇప్పుడు కోపం తారాస్థాయికి చేరిందనమాట. ఈసారి బలరాముడు 10,00,00,000 పణములను పందెంగా పెట్టాడు. మరలా బలరాముడే గెలిచాడు. కానీ రుక్మి ఒప్పుకోలేదు. నేను గెలిచాను. బలరాముడు నన్ను మోసం చేస్తున్నాడని గట్టిగా అరిచాడట. అప్పుడు ఆకాశవాణి బలరాముడే ధర్మబద్ధంగా గెలిచాడని పలికిందట. రుక్మి ఆకాశవాణి మాటలు కూడా లెక్క చేయలేదు. రుక్మికి అప్పుడు ఎవరు కళింగరాజులు తోడయ్యారు. అందరూ కలిసి బలరాముని హేళన చేసి మాట్లాడసాగారు. ఓ బలదేవా! మీరు ఆవులను కాయడానికి మాత్రమే పనికొస్తారు. అడవుల్లో నివసిస్తుంటారు. మీకు పాచికలాట ఎందుకు చెప్పు? అసలు మీకు పాచికలు ఎలా ఆడాలో తెలుసా? ఏమీ తెలియనివాడు నాతో పాచికలు ఎందుకు ఆడావు? కేవలం క్షత్రియులు మాత్రమే పాచికల ఆటలో నైపుణ్యం సాధించగలరు. కానీ యాదవులు కాదు. ముఖ్యంగా మీ వంటి పశువులు కాసుకునేవాళ్ళు అసలే కాదు అంటూ హేళన చేసి మాట్లాడారట. బలరాముడు కోపం ఆపుకోలేకపోయాడు. ఆత్మరక్షణకు ఉంచుకున్న గండ్రగొడ్డలతోటి రుక్మి తలను ఒక్క వేటుతో నరికేశాడు. ఇది చూసి అప్పటిదాకా హేళన చేసిన కళింగరాజులు పారిపోయారట. కానీ బలరాముడు వారిని వెంటపడి పట్టుకుని వాళ్ళ పళ్ళు రాలగొట్టాడు. రుక్మికి సహాయంగా వచ్చిన ఇతర రాజులు చేతులు నరికేశాడు. ఇదంతా చూస్తున్న కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అటు బలరాము గాని, ఇటు రుక్మిణి గాని సమర్థించలేదు. ఎందుకంటే రుక్మితో కృష్ణునికి ఉన్న సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి కదా! అందుకని. తరువాత కృష్ణుడు, బలరాముడు, అనిరుద్ధుడు, వారి వెంట వచ్చిన యాదవులందరూ నూతన వధువులను తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయారు. ఈ రకంగా బలరాముడు రుక్మిణి సంహరించిన విధానం కూడాను చెప్పేశారు మన సుఖమహర్షి. ఇక్కడ మళ్ళా మన పరీక్షిత్ మహారాజుకి ఒక సందేహం కలిగింది. సుఖయోగేంద్ర, శ్రీకృష్ణుడి మనవడు ప్రద్యుమ్నుని కుమారుడైన అనిరుద్ధుడు బాణాసురుని కుమార్తె ఉషను కూడా వివాహం చేసుకున్నాడని, ఆ సందర్భంగా విష్ణువుకి శివుడికి భయంకరమైన యుద్ధం జరిగిందని విన్నాను. ఆ విషయం కూడా నాకు చెప్పండి అన్నాడనమాట. ఇప్పుడు సుఖమహర్షి ఈ విధంగా అన్నాడు. పరీక్షిత్తు, బలిచక్రవర్తికి 9 కుమారులు కదా! వారిలో పెద్దవాడు బాణుడు. అసురత్వం కలిగి ఉన్నవాడు. కాబట్టి బాణాసురుడు అని కూడా పిలుస్తుంటారు. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడనమాట. మంచి దాత. అందరి చేత గౌరవింపబడేవాడు. బుద్ధిశాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు. ఏ పని అయినా తలబెడితే దాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వరకు విశ్రమించేవాడు కాదు. అటువంటి బాణుడు శోణితపురాన్ని పరిపాలిస్తున్నాడనమాట. బాణుడికి శివుడి అనుగ్రహం ఉంది. కాబట్టి ఇంద్రుడు మొదలగు లోకపాలకులు కూడా ఆయనతో స్నేహంగా ఉండేవారు. బాణాసురుడికి 1000 చేతులు. ఆ 1000 చేతులతో తాళాలు మోగిస్తూ శివుడి ముందు తాండవ నృత్యం చేసేవాడు బాణుడు. బాణుడు ఎంతటి గొప్పవాడంటే, ఒకసారి బాణుని భక్తికి మెచ్చి శివుడు ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు తన ద్వారపాలకుడుగా శివుణ్ణి ఉండమని అడిగట్టాయన. అంతేకాదు ఇంకా ఇలా అన్నట, ఓ పరమశివ, నీవు మా బోటి వారు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటావు అంటారు. నువ్వు కల్పవృక్షము, ఈ లోకానికి గురువువి, సమస్త జగత్తుకి ఈశ్వరుడివి. అటువంటి నీకు నా 1000 చేతులతోటి నమస్కరిస్తున్నాను. ఈ అనంత విశ్వంలో నన్ను మించిన వాడు లేడు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ మాటలు విన్న శివుడికి కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, తొందరపడకు. నాతో సమానమైన వాడు మరొకడున్నాడు. వాడితో నీకు యుద్ధం సంభవిస్తుంది. అప్పుడు నీ ధ్వజము కూలిపోతుంది. నీ గర్వం నశిస్తుంది. నువ్వు ఓడిపోతావు అని పలికాట. నా ధ్వజం కూలినప్పుడు కదా నేను ఓడిపోయేది, అది చూద్దాం అనుకుంటూ బాణుడు తన గృహానికి వెళ్ళిపోయాట. బాణాసురుడికి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు ఉష. ఆమెకు ఒకసారి ఒక అందమైన పురుషుడు కల్లో కనిపించాట. ఆ పురుషుడితోటి ఆవిడ ఆడడం, పాడడం అన్నీ చేసింట. ఇంతలో ఉషకు మెలకు వచ్చింది. ఆహా! ఎక్కడున్నావు నువ్వు అంటూ లేచి అరుస్తూ కూర్చుందిట. అక్కడ ఎవరూ లేరు. ఉష అరుపులు విని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. వాళ్ళని చూసి సిగ్గుపడిపోయింది. తర్వాత తన కల్లో కనబడ్డ పురుషుని గురించి తలుచుకొని బాధపడిందిట.
బాణునికి ఒక మంత్రి ఉన్నాడు. అతని పేరు కుంభాండు. ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు చిత్రలేఖ. చిత్రలేఖ ఉషకు ఆంతరంగిక చెల్లి అనమాట. అంటే చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్. ఉషకు కలిగిన మనోవేదన గురించి అడిగింది చిత్రలేఖ. "సఖి, నాకు తెలిసి నువ్వు ఎవరిని ప్రేమించలేదు. నీకింకా పెళ్లి కాలేదు. మరి నువ్వు ఎవరిని గురించి తలుచుకుంటూ వేదన పొందుతున్నావు? నాతో చెప్పు" అని అడిగిందిట చిత్రలేఖ. అప్పుడు ఉష తన మనసులో మాట చెప్పేసింది. "చెల్లి, నేను ఈరోజు స్వప్నంలో ఒక అందగాడు, ఒక మంచి అందమైన వ్యక్తిని చూశాను. అతనితోటి నేను ఆడుకున్నాను, పాడుకున్నాను, ఇవన్నీ చేశాను. కానీ అదంతా నిద్ర కాబట్టి, అది కల కాబట్టి చెరిగిపోయింది. నాకు అతన్ని ఎలాగైనా చూడాలనుంది" అందిట. ఆ మాటలకు చిత్రలేఖ నవ్వి, "దీనికింత వేదన పడాలా సఖి? నీకు అందరి రాజకుమార చిత్రపటాలు చూపిస్తాను. వారిలో నీ ప్రియుడెవరో గుర్తించు. వాడెక్కడున్నా సరే తీసుకొచ్చి నీ పక్కన నిలబెడతాం" అని చెప్పిందిట చిత్రలేఖ. ఆ తర్వాత చిత్రలేఖనంలో అత్యంత ప్రావీణ్యం కల చిత్రలేఖ తనకు తెలిసిన దేవ, దానవ, గంధర్వ, మానవుల చిత్రాలన్నిటినీ చిత్రీకరించి ఉషకు చూపించింది. ఆ చిత్రంలో ప్రద్యుమ్నుని కూడా చిత్రీకరించింది. ప్రద్యుమ్నుడు అచ్చు తాను చూసిన యువకుడి పోలికలతోటి ఉన్నాడు కానీ వయసులో పెద్దవాడు. కాబట్టి తనకి కలలో కనిపించిన యువకుడు ప్రద్యుమ్నుని కుమారుడు కాబోలు అని తనలో తాను అనుకుంది ఉష. తర్వాత చిత్రలేఖ ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుని చిత్రం వేసింది. ఉష మనస్సు ఆనందంతో పొంగిపోయిందిట. ఇతడే ఈ యువకుడు అని గెంతులేసిందిట ఆనందంతోటి. చిత్రలేఖకు చిత్రలేఖనమే కాదు, యోగ విద్యలో కూడా మహాప్రావీణ్యం ఉందిట. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని మనవడని తెలుసుకొని యోగ విద్యతో ఆకాశంలో ద్వారకకు వెళ్ళింది. రాజమందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడిని చూసింది. అనిరుద్ధుడు నిద్రిస్తున్న మంచాన్ని ఎత్తుకుని ఆకాశ మార్గంలో శోణితపురానికి తీసుకొచ్చేసిందిట. ఉషా మందిరంలో దింపింది. ఆ రోజు నుండి ఉషకు అనిరుద్ధుడితోటే లోకం. ఎవరూ లోపలికి రాకుండా చిత్రలేఖ కట్టడి చేసింది. అంతఃపురం లోపల ఉషా, అనిరుద్ధులు ఆనందంగా విహరించసాగారు. అనిరుద్ధుడు ఏది కోరితే అది క్షణాల్లో సమకూర్చేది ఉష. వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, అగరు, మంచి ఆసనాలు, శయ్యలు, చక్కటి భోజనం అన్నీ సమకూర్చేది. ఉషాదేవి అనురాగంలో మునిగి తేలుతున్న అనిరుద్ధులకు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. ఇటువంటి రహస్యాలు ఎన్నాళ్ళో దాగవు కదా! అంతఃపురంలో ఉన్న పరిచారకులు ఉష యొక్క దుస్తులు, హావభావాలు చూసి ఆమె పరపురుషునితోటి ఉంది అన్న సంగతి గ్రహించారు. ఉష కన్యత్వం హరింపబడింది అని అనుమానపడి వెంటనే ఆ విషయాన్ని బాణుడికి చెప్పాట. "రాజా, తమరి కుమార్తె ఉష పరపురుషుడితోటి ఉంది. మేము అంతఃపురానికి కట్టదిట్టమైన కాపలా పెట్టాం కానీ లోపల ఎవరో ఉన్నారు. అసలు ఆ పురుషుడు లోపలికి ఎలా వచ్చాడో తెలియట్లేదు" అని చెప్పాట. ఆ వార్త విన్న బాణునికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఉష ఉన్న అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ అనిరుద్ధుడిని చూశాడు. అందమైన ఆ యువకుడిని చూసి ఆశ్చర్యపోయాడు బాణుడు. భువనమోహనాకారుడు, నీలమేఘఛాయుడు, పీతాంబరధారి, తామర రేకులు వంటి కన్నులు కలవాడు, ఆజానుబాహు. చూడగానే మొహం మీద చిరునవ్వుతోటి చాలా అందంగా కనబడ్డాట. ఎదురుగా కూర్చుని ఉన్న తన కుమార్తె ఉషను కూడా చూశాడు. ఆ సమయంలో అనిరుద్ధుడు ఉషతోటి పాచికలాడుతున్నట్ట. సైనికులతోటి వచ్చిన బాణుణ్ణి చూసిన అనిరుద్ధుడు లేచి నిలబడ్డాడు. పక్కనే ఉన్న పరిగా అనే ఆయుధాన్ని తీసుకుని బాణుని మీదకి ఉరికాడు. అప్పుడు బాణుని సైనికులు అనిరుద్ధుని పైకి దూకారనమాట. అనిరుద్ధుడు తన చేతిలో ఉన్న పరిగెతోటి ఆ సైనికులను సంహరించాడు. చావగా మిగిలిన వారు పారిపోయారు. ఇలా కాదని బాణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాట. అనిరుద్ధుడిని నాగపాశంతోటి బంధించేశాడు. తన ఎదురుగా తన తండ్రి తన ప్రియుని నాగపాశాలతో బంధించడం చూసిన ఉష పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళ వెంట నీరు ధారగా కారుతోందిట. బాణాసురుడిని రాజధాని అయిన శోణితీపురంలో పరిస్థితి ఇలా ఉంటే, ద్వారకల్లో అనిరుద్ధుడు కనిపించకపోవడంతోటి అక్కడ అంతఃపురంలో కలకలం మొదలైంది. వేటకు వెళ్ళాడేమో, లేక విహారయాత్రకు వెళ్ళాడేమో అనుకుంటూ 4 నెలలు గడిపారు. కానీ ఎంతకో అనిరుద్ధుడు రాలేదు. ఇంతలో నారదుడు వచ్చి అనిరుద్ధుడిని బాణుడు బంధించాడు అన్న వార్త చల్లగా కృష్ణుని చెవిని వేశాడు. అనిరుద్ధుడు, ఉష ఒకరినొకరు ప్రేమించుకోవడం, అది బాణాసురుడికి ఇష్టం లేకపోవడం, వారిద్దరూ రహస్యంగా కలుసుకోవడం మొదలగు విషయాలన్నీ ద్వారకంతా పాకిపోయాయి. అనిరుద్ధుణ్ణి విడిపించి తీసుకురావడానికి కృష్ణుడు తన సైన్యంతో శోణితపురానికి వెళ్ళాడు. కృష్ణుడు వెంట ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మొదలగు వాళ్ళు వెళ్ళారట. కృష్ణుడు తన వెంట వచ్చిన 12 అక్షౌహిణీల సైన్యంతోటి బాణాసురుని నగరాన్ని ముట్టడించారు. యాదవ సైన్యం శోణితపురంలో ఉన్న ప్రాకారాల్ని, ఉద్యానవనాల్ని
భవనాల్ని ధ్వంసం చేసేశారు. కృష్ణుడు తన సైన్యంతో నగరాన్ని ముట్టడించాడన్న వార్త విన్న బాణుడు కృష్ణ సైన్యంతో సమానంగా ఉన్న 12 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని శోణితపురం నుండి బయటకు వచ్చాడనమాట. తన భక్తుడు బాణుడు యుద్ధం చేయడం చూసిన పరమశివుడు తన కుమారుడు కార్తికేయునితోటి తన ప్రమదగణాలతోటి బాణుడికి సహాయంగా వచ్చి కృష్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. కృష్ణుడికి, పరమశివునికి, ప్రద్యుమ్నునికి, కార్తికేయునికి ఘోరంగా పోరు సాగుతోంది. కుంభాండు, కూపకర్ణుడు అనేవారితోటి బలరాముడు, బాణుని కుమారుడితోటి సాంబుడు, బాణునితోటి సాత్యకి యుద్ధం చేస్తున్నారు. దేవుళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం చూడడానికి దేవతలంతా ఆకాశంలో తమ తమ విమానాల మీద వచ్చేశారట. శ్రీకృష్ణుడు దివ్యమైన తన ధనస్సు నుండి పదునైన బాణాలతోటి శంకరుని అనుచరులైన ప్రమదగణాలను, భూతములను, శాకిని డాకినీలను, వినాయకులను, బేతాళులను, ప్రేతాల్ని, మృతుకుల్ని, పిశాచాల్ని, కూష్మాండాలని, బ్రహ్మరాక్షసుల్ని చించి చెండాడుతున్నాడు. శంకరుడు కూడా శ్రీకృష్ణుని మీద తన వద్ద ఉన్న దివ్య అస్త్రాల్ని ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటినీ శ్రీకృష్ణుడు మధ్యలోనే ఛేదించాడు. శంకరుడు బ్రహ్మాస్త్రం వేస్తే బ్రహ్మాస్త్రంని వాయు అస్త్రం వేసి, పర్వతాస్త్రము ఆగ్నేయాస్త్రం వేస్తే దానికి విరుగుడుగా పర్జన్యాస్త్రము, శంకరుడు పాశుపతాస్త్రం వేస్తే దానికి నారాయణాస్త్రాన్ని ప్రయోగించాట శ్రీకృష్ణుడు. శంకరుడు ఏ అస్త్రం వేస్తే దానికి వ్యతిరేక అస్త్రాలు ప్రయోగించి శంకరుడు ప్రయోగించిన అస్త్రాలను నిర్వీర్యం చేస్తున్నాడు కృష్ణుడు. ఇలా కాదని కృష్ణుడు తన వద్ద ఉన్న జృంభణాస్త్రము అన్నదాన్ని ప్రయోగించట. శంకరుడికి మోహం కలిగించేలా చేశాడు. శంకరునికి ఏం జరుగుతోందో ఏదో తెలియడం లేదు. అదే సమయానికి కృష్ణుడు రకరకాల ఆయుధాలను ధరించి బాణాసురుని సైన్యాన్ని చిందరవందర చేస్తున్నాడు. ప్రద్యుమ్నుడి దాటికి తట్టుకోలేక కార్తికేయుడు తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాట. బాణుని సేనాధిపతులైన కుంభాండు, కూపకర్ణుడు బలదేవుని దాటికి తట్టుకోలేక పారిపోయారు. తన సేనలను తనకు సహాయంగా వచ్చిన శంకరుణ్ణి, ప్రమదగణాలని ఓడిపోవడం చూసిన బాణుడు కోపంతో రగిలిపోయాడు. సాత్యకిని వదిలిపెట్టి రథం మీద కృష్ణుని ఎదుర్కొన్నాడు. ఒకేసారి 500 విల్లులు పట్టుకొని యుద్ధం చేయసాగాడు. ఆయనకి 1000 చేతులు కదా, అందుకని కృష్ణుడు ఆ 500 ధనస్సులను విరగొట్టాడు. బాణుడెక్కిన రథాన్ని విరగొట్టాడు. సారథిని చంపాడు. విజయసూచకంగా పాంచజన్యాన్ని పూరించాడనమాట. బాణాసురుడి తల్లి పేరు కోటర. తమ కుమారుడు యుద్ధంలో ఓడిపోయాడని తెలుసుకున్న కోటరికి పిచ్చెక్కినట్టయింది. తన కుమారుడిని ఎలాగైనా రక్షించుకోవాలని ఆవిడ ఏడుస్తూ వచ్చి కృష్ణుడి మీద నిలబడిందంట వివస్త్రగా. ఆ వివస్త్రగా ఉన్న ఆవిడని చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు. అదే సమయానికి బాణుడు రథం వదిలి నగరంలోకి పారిపోయాట. ఇది ఇలా ఉండగా భూతగణాల అధిపతి అయిన 3 తలల రౌద్రజ్వరము అంటే రుద్రుని తేజరూపం అనమాట అనే భూతం కృష్ణుని ఎదుర్కొంది. రౌద్రజ్వరం కృష్ణుని మీదకి రావడం చూసి విష్ణు జ్వరం అంటే విష్ణు తేజస్సు దాన్ని ఎదుర్కొంది. ఆ రెండు ఒకదానితో ఒకటి ఎదుర్కొంటున్నాయి. విష్ణు జ్వరం దాటికి రౌద్రజ్వరం తట్టుకోలేకపోయింది. తుదకు కృష్ణుణ్ణి శరణు వేడింది. రౌద్రజ్వరము కృష్ణుని ఇలా ప్రార్థించింది. ఓ దేవా, నీవు అనంత శక్తిమంతుడివి, బ్రహ్మ మొదలగు దేవతలకు అధిపతివి, సర్వాంతర్యామిని, శుద్ధ సత్వ సంపన్నుడు, వేదస్వరూపుడు, ఈ అనంత విశ్వము సృష్టించి లయం చేస్తున్నావు. అట్టి నీకు నమస్కారం అంటూ ఈ విష్ణు తేజస్సును నేను తట్టుకోలేకపోతున్నాను, నీ పాదాలను శరణు వేడుతున్నాను, నన్ను కాపాడు అని ప్రార్థించిందిట. ఓ 3 శిరస్సుల రౌద్ర తేజమా, నీకు అభయం ఇస్తున్నాను, విష్ణు తేజం నిన్నేం చేయదు అని పలికాట కృష్ణుడు. రౌద్ర తేజము కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయింది. శివుడు కృష్ణుని మోహంలో పడ్డాడు. శివతేజము కృష్ణతేజం ముందు ఓడిపోయిందనమాట. బాణుడి సేనలు పారిపోయాయి. బాణుడు ఒంటరిగా యుద్ధభూమిలో మిగిలిపోయాడు. అయినా ధైర్యం తెచ్చుకుని కృష్ణుడితోటి తలబడ్డాడు. తన 1000 చేతులతోటి కృష్ణుడి మీద అస్త్రప్రయోగం చేస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శనం అనే చక్రాయుధాన్ని ప్రయోగించి బాణుడు 1000 చేతులను నరికాడు. ఇంతలో మోహంలో పడ్డ శివుడు తేరుకున్నాడు. తన సుదర్శన చక్రంతోటి బాణాసురుని చేతులను నరకడం చూశాడాయన. వెంటనే కృష్ణుడి వద్దకు వచ్చాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, నువ్వు సాక్షాత్తు విష్ణు స్వరూపుడివి, శుద్ధ సత్వగుణ సంపన్నుడివి, ఆకాశాన్ని నాభిగాను, అగ్ని ముఖంగాను, జలాల్ని రేతస్సుగాను, స్వర్గంని తలగాను, దిక్కులే చెవులుగాను, భూమి పాదాలుగాను, చంద్రుడు మనస్సుగాను, సూర్యుడు కన్నులుగాను, సముద్రమే పొట్టగాను, ఇంద్రుడు మొదలగు లోకపాలకులు నీ భుజాలు, ఔషధులు నీ వెంట్రుకలుగాను, మేఘాలు నీ తల మీద ఉన్న జుట్టుగా, బ్రహ్మయే బుద్ధిగా, ప్రజాపతియే జననేంద్రియంగా, ధర్మమే హృదయముగా, ఈ 14 భువనాల్లో నీలో ఇముడ్చుకుని నా విరాట స్వరూపంతో విరజుల్లుతున్నావు. అటువంటి విశ్వాత్మకుడువైన నువ్వు ధర్మ సంరక్షణార్థం భూలోకంలో కృష్ణుడిగా అవతరించావు.
నీ ఆజ్ఞానుసారం నేను లయకారుడుగా పనిచేస్తున్నాను. నీకు నావాడు, పరాయివాడు అన్న భేదం లేదు. నీవు స్వయం ప్రకాశకుడు. నీకు జన్మ లేదు. నువ్వు సర్వాంతర్యామివే. అయినా నీ మాయ చేత వివిధ రూపాలతోటి ప్రకటితమవుతూ ఉంటావు. ఇకపోతే ప్రస్తుత విషయానికొస్తే ఈ బాణాసురుడు నాకు మిత్రుడు. అంతకు మించి నాకు భక్తుడు. వీడికి నేను అభయం ఇచ్చాను. అందుకని వీడి పక్షాన నిలిచి నీతో యుద్ధం చేయవలసి వచ్చింది. నువ్వు పూర్వము దైత్యుడైన ప్రహ్లాదుడి మీద ఎటువంటి కరుణ చూపించావో, అటువంటి కరుణ ఈ బాణాసురుడి మీద చూపించు. వీడిని అనుగ్రహించు అని చెప్పాట. వెంటనే పరమశివుడు పలికిన పలుకులకి కృష్ణుడు అన్నాడు, పరమశివా! నేను నీ మాటను అస్సలు జవదాటను. నువ్వు కోరినట్టుగానే చేస్తాను. అంతేకాకుండా ఈ బాణుడు నా భక్తుడైన బలిచక్రవర్తి కుమారుడు. నీ వంశంలో పుట్టిన వారిని ఎవ్వరిని నేను చంపను అని బదులిచ్చాడు కృష్ణుడు. ఆ కారణం చేత నేను ఇతన్ని చంపను అని కూడా మళ్ళా ప్రామిస్ చేశాట. ఈ బాణాసురుడు తనకు 1000 చేతులు ఉన్నాయన్న అపార సైన్యం ఉందని గర్వించి అందరి మీదకి కయ్యానికి కాలు దూవుతున్నాడు. అతని గర్వం అణచడానికి అతని చేతులు ఖండించాను. ఇతని సైన్యాన్ని సంహరించాను. ఇప్పుడు బాణుని గర్వం నశించింది. ఈ బాణుడు తనకి మిగిలిన 4 చేతులతోటి నీ అనుచరగణముల్లో ఒకడుగా జనన మరణాలు లేకుండా శాశ్వతంగా నీ వద్దనే ఉంటాడు అంటూ అభయం ఇచ్చాట శ్రీకృష్ణుడు. కృష్ణుని వల్ల అభయం పొందిన బాణుడు తన కుమార్తె ఉషను, అల్లుని అనిరుద్ధుని దివ్యమైన రథం ఎక్కించి కృష్ణుడి వద్దకు పంపించాడు. కృష్ణుడు శంకరుని వద్ద సెలవు తీసుకొని అనిరుద్ధ ఉషలతోటి బాణుడు వారికి కానుకలుగా ఇచ్చిన దివ్య వస్త్రాలు వాటన్నిటితోటి మళ్ళీ బయలుదేరి ద్వారకకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుడి విజయవార్త ముందే తెలిసిన ద్వారకా నగరవాసులు అత్యంత సుందరంగా ద్వారకా నగరాన్ని అలంకరించారట. వీళ్ళందరికీ కూడాను వాళ్ళు స్వాగతం చెప్పారనమాట. ఈ రకంగా ఉషా అనిరుద్ధుల పరిణయము, శ్రీకృష్ణ పరమశివుల యుద్ధం గురించి కూడాను సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పేశాడనమాట. రేపటి కథలో మళ్ళా ఇంకొక కొత్త విశేషం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.